నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను బెల్లం టీ ఎట్లా పెట్టాలనో చూపిస్తాను. చాలా మందికైతే టీ తాగే అలవాటు ఉంటుంది. ఒక్కొక్క 2 సార్లు, 3 సార్లు కూడా తాగుతూ ఉంటారు. అందులో చక్కెర వేసుకొనే చేసుకుంటుంటారు. చక్కెర హెల్త్‌కి అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను బెల్లంతో చేయడం చూపిస్తాను. బెల్లం వేసి చేసినా గానీ పాలు విరగకుండా ఒక చిట్కా చూపిస్తాను. ఆ చిట్కా ఏంటనేది వీడియోలో చూపిస్తాను. వచ్చేసేయండి. ఈ టీ మనకి టేస్ట్ బాగుంటుంది, తాగినా కానీ హెల్త్‌కు మంచిది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ టీ పెట్టించినామంటే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, అంత బాగుంటుంది. ఈ టీ కోసం ముందుగా ఒక టీ గ్లాసు నీళ్లు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. నీళ్లు మరుగుతుంటే ఇందులోకి 2 ఇలాచీలని కచ్చబచ్చగా దంచి వేయాలి. ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా దంచి వేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూను చాయ్ పత్తా కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ లేబుల్ చాయ్ పత్తా వేస్తున్నాను. మీరు ఏ చాయ్ పత్తా ఉన్నా కానీ ఏది వాడుకుంటే అది వేసుకోవచ్చు. నీళ్ళు బాగా మరుగుతుంటే ఇందులోకి ఒక 2 స్పూన్ల బెల్లం కూడా వేసుకోవాలి. ఒక పక్క డికాషన్ మరుగుతూ ఉండాలి, మరో పక్కన పాలు పెట్టుకొని మరిగిస్తూ ఉండాలి. డైరెక్ట్ ఫ్రిడ్జ్‌లోకెళ్ళి తెచ్చి పోసినామంటే అవి పలిగిపోతాయి. మనకి డికాషన్ మరుగుతూ ఉండాలి, పాలు కూడా మరుగుతూ ఉండాలి. మరిగే పాలనే ఒక గ్లాసు తీసుకొని ఇప్పుడు ఇందులో పోసుకోవాలి. ఇదే చిట్కా. ఇది గుర్తుపెట్టుకోండి. డికాషన్ మసులుతూ ఉండాలి, పాలు మసులుతూ ఉండాలి. వేడి వేడి పాలను పోస్తే పాలు విరగవు. టీ గ్లాస్‌తోనే నీళ్లు పెట్టినా కదా, అవి మరిగి కొన్ని తక్కువైతాయి. పాలు పోసినాక కూడా ఒక 2 నిమిషాలు మరిగించాలి. ఇద్దరికి కరెక్ట్‌గా సరిపోతది చాయ్. నేను ఇక్కడ కుల్ల పాలే పోసిన. మీరు కావాలంటే ప్యాకెట్ పాలు కూడా పోసుకోవచ్చు. మా ఆయనకైతే చాయ్ చాలా ఇష్టము. 2 సార్లు, 3 సార్లు కూడా పెట్టించుకొని తాగుతూ ఉంటాడు. అందుకని నేను చక్కెర బంద్ చేసి బెల్లం టీనే పెడుతున్నాను. మీకు కూడా చాయ్ తాగే అలవాటు ఉంటే చక్కెర బంద్ చేసేయండి. బెల్లంతోని పెట్టుకోండి. అంత కొంచెం చాయ్ పెట్టినవని అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ నేను మా ఇద్దరికి సరిపోయేంతనే పెట్టినా. మీరు ఎక్కువ మంది ఉంటే దాన్ని బట్టి గ్లాసులు కొలతలు పెట్టుకోండి. ఎక్కువ చాయ్ పెట్టి పెడితే మళ్ళా ఆడ మా పిల్లలు కూడా తాగరు. అందుకనే నేను ఎప్పటిదప్పుడే పెట్టుకొని తాగుతూ ఉంటాము. కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ చాయ్ పెట్టి అప్పుడింత ఇప్పుడింత తాగుతూ ఉంటారు. నేను అట్లా పెట్టాను. పొద్దున పెడితే మళ్ళా సాయంత్రం తాగాలనిపిస్తే మళ్ళా పెడతా గానీ ఎక్కువ పెట్టి మాత్రం ఆడబెట్టాను. ఇంకోటేంటంటే ఇక్కడ నేను డైరెక్ట్ కప్పులో పోయకుండా ఒక పెద్ద గ్లాస్‌లో పోస్తా. చిన్న గ్లాస్‌తోని కిందికి మీదికంట. అట్లా వేయడం వల్ల టేస్ట్ ఇంకా బావుంటది. నాకిట్లా అలవాటుంది. బయటికెళ్తే మాత్రం నేను ఎక్కడ టీ తాగను. ఇంట్లో చేసుకొని ఇట్లా పోసుకొని తాగడం అలవాటు. నేనైతే ఇదొక మందలవాటనే చెప్తాను. మందలవాటయినోళ్ళన్నా బంద్ చేస్తారేమో గానీ, ఈ చాయ్ అలవాటయినోళ్ళైతే అస్సలు బంద్ చేయరు. నాకట్లా అనిపిస్తది. టీలో బిస్కెట్‌లైనా అద్దుకోవచ్చు, మురుకులైనా వేసుకోవచ్చు, డైరెక్ట్ అయినా తాగొచ్చు. ఎట్లయినా బావుంటుంది. నచ్చితే లైక్ కొట్టండి. థాంక్ యూ.